గత 2 రోజులుగా ఆంధ్రప్రదేశ్‌ను కుదిపివేస్తున్న శ్రీవారి లడ్డు ప్రసాదంపై కల్తీ జరిగిందని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఆరోపణ చేయటం, అది కూడా కాకుండా నేను నిజమని నిరూపిస్తూ దేశంలో ప్రముఖ ప్రముఖ ల్యాబులు కూడా అది నిర్ధారించారు. ఈ సందర్భంగా ఆగ్రహం చేస్తూ అనేక రాష్ట్రంలో ఉన్న అనేక హిందూ పీఠాధిపతులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అందులో భాగంగా విజయవాడ పెదపులిపాకలోని హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి ట్రస్టు స్వామీజీ శ్రీ వాసుదేవానంద స్వాములు వారు ఇప్పుడు మాట్లాడతారు. సార్ మీరు చెప్పండి సార్. ఇప్పుడు ప్రస్తుతానికి లడ్డు కల్తీ అనేది అది దాదాపుగా చాలా అపచారం అండి. శ్రీవారి లడ్డు అంటంతోనే దాదాపుగా ప్రతి ఒక్కళ్ళు అది స్వామివారు ఇచ్చే ప్రసాదంగా భావిస్తారండి. స్వయంగా ఆయన ఇస్తున్నట్టు భావిస్తారండి. దీనిపై కల్తీపై మీ అభిప్రాయం? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. జగత్ కళ్యాణకారకుడైనటువంటి పరమేశ్వరుడి యొక్క సన్నిధిలో ఉన్నటువంటి ఈ ఆగమ పండితులు, తరువాత ట్రస్టు ఏదైతే ఉన్నదో పాలక మండలి, వీళ్ళందరూ కలిసి చేసినటువంటి గొప్ప అపరాధం. అది తీర్చలేని అపరాధం. కల్తీ కలపడం, తర్వాత అది మళ్ళీ సంప్రోక్షణ చేసి ముగించేస్తాము అనుకోవటంలో నిబద్ధత ఉంది, చెయ్యవచ్చు. కానీ ఆ చేయటం వల్ల వచ్చేటటువంటి ఆ నిబద్ధత ఏదైతే భాండం అంటే స్థలము, ఎక్కడైతే జరిగిందో వంట అక్కడ ఆ స్థలము, ఆ పాత్ర అవన్నీ శుద్ధి చెయ్యాలి అని శాస్త్రం చెప్తూ ఉన్నది. అవి శుద్ధి చెయ్యటమే కాదు, దానికి కల్తీకి కారణమైనటువంటి వారందరినీ శిక్షించాలి. కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క పాదాల చెంత ఉన్నటువంటి ప్రసాదాన్ని స్వీకరించినట్లయితే ఇంటిళ్ళపాది కూడా కళ్ళకు అద్దుకొని తింటారండి. వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళందరికీ వెడతాది. ఆ ప్రసాదం వెడితేనే చాలు వాళ్ళు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నంత ఫీల్ అంటే అనుభూతిని పొందుతారు. వాళ్ళే కాదు, దేశ ప్రధాని కూడా, రాష్ట్రపతి కూడా ఈ ప్రసాదం అందగానే వెంకటేశ్వర స్వామి అనుగ్రహమే నా దగ్గరకు వచ్చింది అనేటటువంటి భావంతో ఉంటారు. ఇంత గొప్పదైనటువంటి గుళ్ళో మన దౌర్భాగ్యం చేత మన మతం కానటువంటి వారికి ఆధిపత్యం ఇవ్వటం చేత 7 కొండల మీద జరిగినటువంటి అపరాధాలు ఎన్నైతే ఉన్న అపచారాలు అన్నీ జరిగాయి. శాస్త్రం ఎన్నైతే విరుద్ధాలని చెప్తుందో, ఏదైతే శాస్త్రానికి అనుగుణ్యం కాదని చెప్తుందో అవన్నీ అక్కడ జరిపారు అనేటటువంటివి భక్తులు చెప్తూ ఉన్నారు. అన్నప్రసాదము దానికి ఇది లేదు, శుద్ధి లేదు. అట్లాగే తీర్థప్రసాదాలు లేవు. తరువాత అక్కడ ఉన్నటువంటి భక్తులు అనేక మంది వస్తూ ఉంటారు, పిల్లలు ఉంటారు, వాళ్ళకి పాలు ఇచ్చేవారు, అన్నీ మొత్తం క్లోజ్ చేసేసారు. ఎందుచేత అంటే మతాన్ని దిగజార్చాలి అని, హిందూ మతం మీద అంటే న్యూనతాభావం రావాలి, ఈ గుడికి ఎవ్వరూ రాకూడదు అనేటటువంటి భావం ఒకటి. తర్వాత అన్యాయార్జన, డబ్బును బాగా పోగు చేసుకోవాలి అనేటటువంటి భావంతో వాళ్ళు ఈ క్రియ చేశారు. అందుచేత ఇది చాలా తప్పిదమండి. అంటే భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతమంది అయితే భారతీయులు ఉన్నారో, భారతీయేతరులు ఉన్నారో, వాళ్ళందరూ వెంకటేశ్వర స్వామిని నమ్మే వాళ్ళందరికీ కూడా మనోభావాలు బాగా దెబ్బతిన్నాయి. కాబట్టి అప్పటి వరకు జరిగినటువంటివి, ల్యాబుల్లో వచ్చినటువంటివన్నీ కూడా ఒక ఆయన చెప్పాడండి దీనిలో ఏమిటి అంటే, స్వామివారి కైంకర్యానికి వాడేటటువంటి నెయ్యి 1,600 రూపాయలు ఎంతో చెప్పారండి. లడ్డూ ప్రసాదంలో వాడేటటువంటి నెయ్యి 320. ఇది ఎంత అంటే వాళ్ళు తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టే కదండి. మొత్తం తప్పు చేశారు. స్వామివారికి పెట్టేటటువంటి అక్కడ భయం ఉంది. స్వామివారికి నిక్కచ్చైనటువంటి నెయ్యి వెయ్యకపోతే ఆయన వెంటనే శిక్షిస్తాడు అనేటటువంటి భయం ఉండబట్టి ఆయనకేమో మంచిదైనటువంటి నెయ్యిని తీసుకువచ్చి అక్కడ పెట్టారు. తర్వాత భక్తులకి ఇచ్చేటటువంటి లడ్డూయే కదా అని 320 రూపాయలకి ఎంత నీచమైనటువంటిది, నోటుతో చెప్పడానికి వీలు కానటువంటి కల్తీ అయినటువంటి పదార్థాలన్నీ కలిసినటువంటి నెయ్యితో తయారు చేసినటువంటి ప్రసాదాలన్నీ అందరికీ ఇచ్చారండి. ఇప్పుడు ఆగమశాస్త్ర పండితులు అందరూ అంటూ ఉన్నారు అదంతా నిజమే, కానీ
అందరి యొక్క మనోభావాలు అందులో ఒక్కరు కాదండి, ప్రపంచమంతా నిండి ఉన్నటువంటి హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినిపించినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో గత ప్రభుత్వం, దాని మీద చర్చ జరిపి తర్వాత కోర్టులో నిలబెట్టి తగినటువంటి శిక్ష అనుభవింపజేయాలండి. మీరు అనుభవింపచేయకపోయినా భారతంలో ఒక మాట ఉంటుందండి, ద్రౌపది వస్త్రాపహరణం జరిగేటప్పుడు భీష్ముడు అక్కడ ఉన్నాడు, కౌరవుల్ని నిలవరింప చేయగలుగుతాడు. ఎంచేతంటే స్వచ్ఛంద మరణం కలిగినటువంటి వాడు భీష్ముడు. నేను చనిపోవాలి అని అనుకుంటేనే చనిపోతాడు. అట్లాంటి శక్తివంతుడైనటువంటి వాడు కూడా మాట్లాడలేదండి. దానికి పనిష్మెంట్గా ఏమిటి అంటే దేహం విడిచిపెట్టేటప్పుడు అంపచెయ్యి మీద పడుకోవలసి వచ్చింది. బాణాలు గుచ్చుకుంటూ ఉంటే ఆ రక్తం కారుతూ ఉంటే ఆ బాధతో ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు కూడా అక్కడ బాధను పడవలసి వచ్చింది. అట్లాగే ఇప్పుడున్నటువంటి పాలన చేసేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో మేము చేస్తామని ఊరుకో ఉంటే మిమ్మల్ని కూడా శిక్షిస్తాడు. అందుచేత మీరు త్వరితగతిన దీనిని తప్పకుండా అంటే పరిశోధన చేసి కోర్టులో నిలబెట్టి వారికి సరైనటువంటి శిక్ష పడేటట్టుగా చెయ్యాలండి. అది చేస్తేనే ఈ మనోభావాలు మళ్ళీ కుదుట పడతాయి. ఇదిగో ఈ శిక్ష పడింది అని వాళ్ళు అనుకుంటారు. రెండో వాళ్ళు కూడా చెయ్యటానికి ఇది కుదరదండి. అట్లాగే పాలనాధికారం ఏదైతే ఉందో మనకి పాలన అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో పాలన అంతా కూడా ధర్మాచార్యుల చేతిలోకి రావాలండి. అప్పుడే నిక్కచ్చైనటువంటి ధర్మము ఆచరింపజేయటానికి వీలవుతుందండి. అందుచేత ఎవరినో తెలివిలేనటువంటి వాళ్ళని ఆ కమిటీల్లో వేస్తే వాళ్ళు ఇష్టారాజ్యంగా వాళ్ళు టికెట్లు అమ్ముకొని ప్రసాదాలలో నాణ్యత లేకుండా తర్వాత వచ్చేటటువంటి భక్తుల మీద గౌరవం లేకుండా చేస్తూ ఉన్నారు. తర్వాత అన్యమతస్తుల్ని ఏడుకొండల స్వామి యొక్క సేవకి ఉపయోగించకూడదండి. ఎందుచేతంటే అన్యమతస్తుల యొక్క కేంద్రాల్లోకి హిందువులు పెడుతున్నారా? లేదు కదా. కాబట్టి ఒక క్రైస్తవుల యొక్క చర్చిలో హిందువుని ఎవరిని పెట్టరు ఉద్యోగానికి, ముస్లిమ్స్ పెట్టరు. మరి ఈ హిందువులకి ఎందుకు పెట్టాలి? హిందూ దేవాలయంలో అన్యమైన చోట్లలో పెట్టండి. కానీ మా యొక్క మనోభావాలు దెబ్బతీసేటటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు మతస్థులు. అందుచేత అక్కడ మాత్రం మీరు అన్యమతస్థుల్ని మాత్రం ఉద్యోగాల్లోకి తీయొద్దు. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఉద్యోగస్తుల మీద జీవో ఒకటి పాస్ చేసి వీళ్ళని ఎక్కడికైనా పంపండి. అంతేగాని వాళ్ళతోనే మళ్ళీ చేస్తామంటే ఇట్లాంటి తప్పిదాలు చర్వణంగా మళ్ళీ జరుగుతాయి. జరగగానే సంప్రోక్షణ చేస్తున్నారు, మళ్ళీ ఇంకొకటి వస్తాడు, మళ్ళీ ఏదోటి చేస్తాడు, మళ్ళీ సంప్రోక్షణ ఇదే జరిగితే ఇక దేవదేవుడి మీద కూడా నమ్మకం ఉండదు. అందుచేత ప్రభుత్వం కూడా వెంటనే దిగివచ్చి దీని గురించి సుదీర్ఘమైనటువంటి ఆలోచన చేసి తగినటువంటి నిర్ణయం తీసుకోవాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం. కానీ మనకి చూసినట్లయితే వేల సంవత్సరాల నుంచి అసలుకి లడ్డూలో కానీ లేదా ప్రసాదంలో కానీ ఎటువంటి కల్తీ లేకుండా జరిగింది. గతంలో బ్రిటిష్ ప్రభుత్వం వచ్చారు, ముస్లిం రాజులు చాలామంది వచ్చారు, ఎవరు వచ్చినా కానీ స్వామివారి జోలికి మాత్రం వెళ్ళలేదు. ఈ మాత్రం కానీ వీళ్ళు మాత్రం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధంగా రావడానికి కారణం ఏంటంటారు? అంటే స్వార్థం అండి. బ్రిటిష్ వాళ్ళు అన్యమతస్తులే, వాళ్ళు క్రిస్టియన్స్. కాబట్టి వాళ్ళు కూడా దేవదేవుడి జోలికి రాలేదండి. అక్కడే లడ్డూ ప్రసాదంలో ఎంత లడ్డూ ప్రసాదంగానే ఒకటి తిరుమల నుండి మన ఇంటికి వచ్చింది అంటే ఆ ఇంట్లో పెట్టుకుంటే ఆ పచ్చకర్పూరం వాసన, ఆ నేతి గుమగుమలు, ఇల్లంతా వ్యాపకం అయితే వెంకటేశ్వర స్వామి ఇక్కడికి వచ్చి నిలబడ్డాడు అనే ఫీల్ ఉండేదండి. అంత గొప్పగా ఉండేది ఆ మహాప్రసాదం. మేము మొన్న ధర్మాచార్య సదస్సుకి వెళ్ళాం, ఏమిటి పైన ఆహ్వానిస్తే అక్కడికి వెళ్ళాం. కానీ అక్కడ కట్టు పొంగలని ప్రసాదం పెట్టారు, దానిలో ఒక పెసరపప్పు గింజ ఉండదు. కాబట్టి ఒక ఉప్పేసి అన్నాన్ని ఉడకబెట్టి ఇచ్చారు. అది ఎంత శోచనీయమండి. ఒక తింటే అంటే స్వామివారి యొక్క కట్టు పొంగలే తినాలి అనేటటువంటి భావంతో నెయ్యి కారుతూ ఉండేది వేడివేడిగా, అది డొప్పల్లో పెట్టి ఇచ్చేవారు. అట్లాంటిది అన్నాన్ని ఉడకబెట్టి పెట్టారు. ఎంత శోచనీయమైనటువంటి విషయం అంటే చాలా శోచనీయమైనటువంటిది. సమాజం మాత్రం ఎప్పుడూ కూడా ఊరుకోకూడదండి. ఇది నిగ్గు తేలే వరకు కూడా హిందువులందరూ కూడా బయటికి రావాల్సిందే, ధర్మాచార్యులంతా బయటికి రావాల్సిందే. తర్వాత ఎవరెవరైతే
ఏమిటి లాయర్లు ఉన్నారో వాళ్ళందరూ బయటకు వచ్చి కేసులు పెట్టవలసిందే. అట్లా చేస్తేనే ఇది ముందుకు పెడతాది. ప్రభుత్వం కూడా వెంటనే గుర్తించాలండి, తగిన చర్యలు తీసుకోవాలి. చట్టం తన పని తను చేసుకెడతాది అనేటటువంటి మాటలు ఊరకే చెప్పే కన్నా ఆ చట్టం ఎట్లాగా వెడితే క్రమంగా పెడతాదో ఆ క్రమమైనటువంటి పద్ధతిలో వెళ్ళేటటువంటి మార్గాన్ని సుగమం చేసి ముందుకు పంపాలండి. ఇది డిప్యూటీ సీఎం గారు ఇద్దరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పంపాలి అని మేము కోరుకుంటూ ఉన్నాము. అదే ఈరోజు చూసారు, మీరు అన్నారు డిప్యూటీ సీఎం గారు ఈరోజు ఆ పాప పరిహారం కోసం ఈరోజు ఆయన కూడా చిన్న ఏదో ఇది తలపెట్టారు, దీని మీద దీక్ష. డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేయటం మాకు ఆనందదాయకం కాబట్టి అది ఒప్పుకోవాలండి. ఎంచేతంటే ప్రాయశ్చిత్తం ఏమిటి అంటే స్వయం శిక్ష అంటారండి. అంటే ప్రభుత్వం నేను చేసిన తప్పుకి ప్రభుత్వం శిక్షించకుండా నేనే 2 రోజులు భోజనం మానేశాను అనుకోండి, నన్ను నేను శిక్షించుకున్నట్టు. కాబట్టి భగవంతుడు ఆ పాపాన్ని క్షమింపజేస్తాడండి. అట్లా ఏమిటి అంటే నేను డిప్యూటీ సీఎంగా ఉండగా దీనికి ముందు జరిగింది కాబట్టి దీనికి పనిష్మెంట్గా నేను ఇన్ని రోజులు ఆహారం తీసుకోకుండానో లేకపోతే నిరసన తెలియజేస్తూనో ఆ స్వామివారి యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధిలో నేను దీక్ష వహిస్తానని వారు చెప్పడం స్వాగతించవలసినటువంటి విషయం అండి. అట్లాగే అందరూ కూడా ముందుకు రావాల్సినటువంటి విషయం అండి. కానీ ఇక్కడ మనకి అంటే మన రాజకీయాలు మాట్లాడకూడదు, కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కావాలి ఆ ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పుపుచ్చుకునేందుకు ఇక్కడ చేస్తానని చెప్పేసి అంటున్నారు. కానీ మనకి చూసినట్టయితే 320 రూపాయలకి నెయ్యి అంటే అసలుకి చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎక్కడిస్తారు, ఎలా ఇస్తారు? అక్కడే మీరు చెప్పినట్టు ఇందాక కల్తీ అనేది జరిగింది. కానీ వీళ్ళు మాత్రం అదేం కాదు, మీ పాలన వైఫల్యాన్ని కప్పుచ్చుకోవడం అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. దీని ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన దానిలో స్వామివారికి కైంకర్యం చేసేటటువంటి నెయ్యి 1100 ఎంతో అని చెప్తూ ఉన్నారండి. తర్వాత ప్రజలకి ఇచ్చేటటువంటి లడ్డు 320 రూపాయలకు వస్తుంది నెయ్యి అంటున్నారు. ఇప్పుడు మేము కల్తీ చేసామనేది ఇక్కడే తెలిసిపోయింది కదండి. ఇంక మళ్ళీ రీసెర్చ్ చేయవలసిన అవసరమే లేదు. ఎంచేతంటే స్వామివారికి కలిసి ఇచ్చేటటువంటిది స్వచ్ఛమైన నెయ్యే ఇస్తున్నాం అని ఆయనే చెప్పాడు, సుబ్బారెడ్డే చెప్పాడండి. కాబట్టి తక్కిన వాళ్ళకి ఇచ్చేటటువంటిది 320 రూపాయలు. మరి ఎంత స్పష్టంగా చెప్పినప్పుడు ఇంకా ల్యాబ్ ఎందుకండి? ఆ దొంగే చెప్పాడు నేను దొంగతనం చేశాను అని. దొంగే చెప్పినప్పుడు ఇంక మళ్ళీ దీనికి వాదన ఎందుకు? ఒప్పుకున్నాడు కదా, ఆల్రెడీ ఒప్పుకున్నాడు. ఈ ఒప్పుకున్నవాడు తప్పుకోలేడు. కాబట్టి దీనికి చట్ట ప్రకారం నిలబెట్టండి. ఈ మాట స్వయంగా చెప్పాడు కదండి. ఛానల్స్ అన్నీ మరి ప్రచారం చేసాయి కదా, అది ఆధారమే కదా, మరి అది పెట్టండి. కానీ పక్కప్పుడు గతంలో చెప్తూనే ఉన్నారు, సుబ్బారెడ్డి కుటుంబం మొత్తం అది క్రైస్తవాన్ని స్వీకరించింది, ఆయన వద్దని చెప్పేసి ఎప్పటి నుంచో చాలామంది హిందూ సంఘ పెద్దలు, అదేవిధంగా టీడీపీ ప్రభుత్వం కూడా అంటే టీడీపీ నాయకులు కూడా చాలా మొత్తుకున్నారు, వాళ్ళు మొత్తం ఒక క్రైస్తవం అని చెప్పేసి. దీన్ని ఎట్లా చూస్తారు? అయినా కానీ జగన్మోహన్ రెడ్డి మొండిగా ఆయన్నే పెట్టారు. సుబ్బారెడ్డి క్రైస్తవుడు కాదండి. సుబ్బారెడ్డి పక్కా 16 అణాల హిందువు. సుబ్బారెడ్డి భార్య హిందువు. భూమన కరుణాకర్ రెడ్డి పక్కా క్రైస్తవుడు. తరువాత ధర్మారెడ్డి మరి క్రైస్తవుడో హిందువో నాకు తెలియదు. కానీ ఈ పక్కా హిందువులు ఏం చేశారు అంటే వీళ్ళ యొక్క సహవాస దోషేణ భవే దరిద్ర. జగన్ యొక్క సహవాసం చేయటం వల్ల తన స్వమతాన్ని వదిలిపెట్టి పరమతాన్ని అంగీకరించారు. దాన్ని తీసుకున్నారా లేదా నాకు తెలియదు, అంగీకరించారు. ఆయన ఎన్ని తప్పిదాలు చేయమంటే అన్ని తప్పిదాలు ఆయన కనుసన్నల్లో వీళ్ళందరూ చేశారు కాబట్టి వీళ్ళందరూ కూడా శిక్షార్హులే, శిక్షకే అనుభవించవలసిందే. కాబట్టి ప్రభుత్వం కానీ ఊరకనే ఉన్న దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వడ్డీ కాసుల వాడని పేరండి ఆయనకి. కాబట్టి ఎవరైనా తలనీలాలు ఇస్తాను అని ఇవ్వకపోయినా, హుండీలో ఇంత వేస్తానని వెయ్యకపోయినా, ఈ సేవ చేయిస్తానని చేయించకపోయినా ఆయన నానా తిప్పలు పెట్టేస్తాడండి. ఆ ధర్మచ్యుతి అయితే ఒప్పుకోలేడండి. కాబట్టి వాళ్ళకి కనుతెరుపు జరిగేటట్టుగా ఆపదలు సృష్టించి అయ్యయ్యో నేను స్వామి ఈ కైంకర్యం
కైంకర్యం, ఈ విధమైనటువంటి కైంకర్యం నేను చేస్తాను అని అనుకున్నానే, నేను చెయ్యలేకపోయాను, వెంటనే వెళ్ళి స్వామివారికి ఆ కైంకర్యం, ఆ సేవ నేను చేసేసి వస్తాను అని మళ్ళీ స్వామి సన్నిధికి వెళ్ళి ఆ కైంకర్యం చేసేసి అప్పచెప్పేసి వచ్చినప్పుడు మళ్ళీ యథాతథంగా చక్క పూర్వ వైభవంతో ఉంటారండి. అంత గొప్పవాడైనటువంటి స్వామి ఊరుకుంటాడని మేము అనుకోము. ఎందుచేతంటే 7 కొండలు కాదు 3 కొండలే, 4 కొండలు క్రిస్టియన్స్కి ఇచ్చేయచ్చు అన్నటువంటి పూర్వ సీఎం గారు ఏ ఏ ఏ గతిని పొందారో మీ అందరికీ తెలుసండి. కాబట్టి అట్లాగే వీళ్ళు కూడా ఈ లడ్డూ ప్రసాదం విషయంలో భగవంతుడు తప్పకుండా తన పనిష్మెంటు మనం చేసేటి సరిపోకపోతే, దీనిలో ఎక్కడైనా తొట్టుపాటు జరిగితే కానీ స్వామివారి చేతిలోకి ఆ ధర్మ కార్యాన్ని తీసుకుంటాడు ఆ త్రాసు. దాని పక్క ప్రణాళికతో వారికి ఎంతైతే ఇవ్వాలో అంత నష్టం ఆ కుటుంబంలో జరుగుతుంది. సార్, ఇప్పుడు మీరు మీకు నిన్న మీ హిందూ ధర్మ పరిరక్షణ సంఘాల ఆలయంలో మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. మీ ఇంకా రాబోయే రోజుల్లో ఇంకేమైనా కార్యాచరణ చేయగలుగుతున్నారు? అంటే రాబోయే రోజుల్లో ఒక 1000 మందిని ఇక్కడే పారాయణ చేసి నిరసన తెలపాలి అనండి. ఈ గుళ్ళోనే మనం పారాయణ చేయించి ఒక 12 గంటలు అందరం కూర్చొని నిరసన చెప్తామండి అమ్మా. తర్వాత స్వామీజీలు అందరు, రాష్ట్రంలో ఉన్నటువంటి స్వామీజీలు, అఖిలాంధ్ర సాధు పరిషత్తు గౌరవాధ్యక్షుడిని నేను, అందుచేత స్వామీజీలు అందరిని ఆహ్వానించి, స్వామీజీలతో పాటు భక్తకోటిని ఆహ్వానించి, అది గుళ్ళోనే ప్రమాదం జరిగింది కాబట్టి, గుళ్ళోనే అవకతవకలు జరిగాయి కాబట్టి, గుళ్ళోనే మేము కూర్చొని దీనికి నిరసన చెప్తామండి.